మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఛాలెంజ్కు తాను సిద్ధమని అన్నారు. దీనికి తోట చెప్పినట్లుగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమోదం తీసుకోవాలని కోరారు. తోట చేస్తున్న వ్యాఖ్యలు అన్ని సొల్లు కబుర్లు అంటూ వ్యాఖ్యానించారు. తాము చేసిన అభివృద్ధిపై గ్రామాలలో ఫ్లెక్సీలు వేసిన విధంగా మీరు కూడా పెట్టించండి ఎమ్మెల్సీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగినట్లు మీడియాకు తెలిపిన త్రిమూర్తులు వాటికి సంబంధించిన కాపీలను విలేకరులకు అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే వేగుళ్లను ప్రైవేట్ ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా సవాల్ చేశారు. దీనిపై ఆయన పై విధంగా స్పందించారు. శ్రీ తోట త్రిమూర్తులు గారు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్ వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను. మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్టుగానే ప్రకటన చేయించవలసిందిగా నేను కోరుతాను. రెండో విషయానికి వస్తే మీరు మన మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. చాలా సంతోషం. మరి గత 5 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు నేను చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖ్యంగా శాంక్షన్ కాపీలు నాకు అందజేయవలసిందిగా, నా కాపీని ప్రజలకు తెలియజేయవలసిందిగా, ఆ శాంక్షన్ కాపీలు ప్రెస్ ఇవ్వాల్సిందిగా కొన్ని మధ్య కోరుకుంటా ఉన్నాను. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ గ్రామంలో సరే రెడీ, నేను చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారతనం, మీ మాటల గారిని మీ రామచంద్ర నియోజకవర్గంలో సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కవులు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు